జర ముంగడి పట్టి పదాక నీ లోగో పట్టుకున్నాడు టీవీ నా లోగో నీ పక్కకు పెట్టు ఖచ్చితంగా ఉండాలి ఇది నాది ఇద్దరికి పెట్టా లోగో కనిపిస్తుంది అయిపోయిందని అందరు మాట్లాడారు మీరే మాట్లాడారు. ప్రజాస్వామ్యంగా గాంధీ గారు ఇచ్చిన ప్రకారం మాట ఇచ్చిన ప్రకారంగా కౌశిక్ రెడ్డి గారు ఆయన ఆహ్వానించారు కాబట్టి చెయ్యని తప్పుకు పోలీసు వాళ్ళు తీసుకొచ్చినా కూడా పోలీసు వాళ్ళు ఏదైతే కేసు పెట్టినా కూడా కేసు పెట్టండి సార్, నాకేం అభ్యంతరం లేదు, నేనేం తప్పు చేయలేదు, ఆయన ఆహ్వానిస్తే నేను వెళ్ళాను తప్ప నేను రెచ్చగొట్టడానికో లేకుంటే ప్రొవోక్ చేయడానికో పోలేదని చెప్పాడు. అయినా సరే వాళ్ళు వెళ్ళారు కాబట్టి కేసు పెట్టారు, దానికి ఆయన ఏం తప్పు పడతలేడు. పోలీసు వాళ్ళ విధి నిర్వహణలో ఏ మరి చర్యలు తీసుకున్న మాకు అభ్యంతరం లేదు. కానీ కౌశిక్ రెడ్డి గారు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని మీరు రచ్చకెక్కించి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానికి మేమందరం కూడా ఖండం చేస్తూ ఉన్నాం. అదే కాకుండా నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ నువ్వు ఆంధ్ర ఎమ్మెల్యే అని ఏదైతే చెప్పిండో మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం ఆ ఇష్యూని. ఈ స్టేట్మెంట్ ఒకవేళ ఇది మీది స్టేట్మెంట్ అయితే ఆ పార్టీ అధ్యక్షులు అతను వెంబడే సస్పెండ్ చేయాలి పార్టీ నుండి. లేదు అంటే వాళ్ళ పార్టీ నిర్ణయం అయితే ఆ పార్టీ నాయకులు అన్కండిషనల్ గా ఈ రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర ప్రజలకు అందరికీ అన్కండిషనల్ గా అపాలజీ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. మిమ్మల్ని అరెస్ట్ చేయాలనేసి హరీష్ రావు, ఎర్రబల్ దయాకర్, సబితా ఇంద్రారెడ్డి అందరూ సిపి ఆఫీస్కి వెళ్ళారు మీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి. మీ అందరికీ తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు. ఒక వీధి రౌడీ లాగా నీ ఇంటికి వస్తున్నా, నీ ఇంటి మీద జెండా ఎగరేస్తున్నా, రెచ్చగొట్టినటువంటి విధానం న్యాయస్థానంలో స్పీకర్ గారి పరిధిలో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని అతనే లీడ్ తీసుకొని ఏ రకంగా మాట్లాడాడో మీరు విన్నారు. మీరే స్వయంగా ఉదయం ఆయన రాకపోతే నేను ఇంటికి వెళ్తా అనగానే మీరు ఆయనకు చెప్పారు, హారతి పట్టుకొని రెడీగా ఉన్నా మీరు రండి అని చెప్పి ఆహ్వానించిన తీరు కూడా మీ అందరు కూడా విన్నారు. ఇంటికి వెళ్ళగానే ఇంటికి వెళ్ళే విధానంలో 30-40 మంది పోలీసులను అడ్డుకున్న సంగతి మీ కళ్ళారా కూడా చూశారు. మా వాళ్ళు కొంతమంది ఇంటికి వెళ్ళారు, ఎమ్మెల్యే గారు వచ్చారు చెప్పడానికి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే మా వాళ్ళ మీద ఆయన భార్య పైనుంచి కిందకి కుండీలు విసిరినటువంటి సందర్భం, పూల కుండీలు విసిరినటువంటి సందర్భం. అయినప్పటికీ కూడా సహించాం. పోలీసులు అరెస్ట్ చేసి ఆహ్వానిస్తే వెళ్ళినా, నా కాన్స్టిట్యున్సీలో ఒక కాలనీకి వెళ్ళినా నన్ను సుమారుగా చూశారు మీరు. 5 గంటల పాటు అరెస్ట్ చేశారు. బెయిల్ మీద 41 నోటీస్ తీసుకొని మేము వస్తాం. మేము కూడా కంప్లైంట్ ఇచ్చాం, జరిగినట్టుగా. తర్వాత ప్రాంతీయ విభేదాలు, ఆంధ్ర తెలంగాణ విభేదాలు తీసుకొచ్చి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినటువంటి తీరు, పార్టీ ఆ విధంగా మాట్లాడినందుకు ఆ శాసనసభ్యుడిని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయాలి. లేని పక్షంలో దీన్ని ప్రేరేపించి పార్టీ ప్రమేయం ఉందంటే
పార్టీ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పకుండా ఇదే పరిణామాలు కొనసాగితే జరగబోయే పరిణామాలు ఆ పార్టీ నాయకులు బాధ్యత వహించాలి. పార్టీ ఆదేశిస్తే పార్టీ నాయకులు దీని మీద చర్య తీసుకోవాలి. లేదంటే ఇమీడియట్గా ఈ మాటలు మాట్లాడి ప్రశాంత వాతావరణంలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినటువంటి కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తాం. మీరు కూడా చూస్తూ ఉన్నారు, మమ్మల్ని దూషించడమే కాదు, మాట్లాడటమే కాదు, ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులను కూడా చేసుకున్నటువంటి పరిస్థితి మీరే సోలింగులు పంపిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో ప్రభుత్వ పరంగా అధికారులు ఏ రకంగా చర్య తీసుకోవాలి, పార్టీ పరంగా కేసీఆర్ గారు ఏ రకంగా చర్య తీసుకుంటారో వేచి చూస్తాం. टाइगर आ गया, टाइगर टाइगर मां शेरलिंग पर टाइगर आ गया, टाइगर गांधीगढ़ नायकत्व వద్దని చెప్పిన అరే ఒర్లా గుర్రి